హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇడ్లీలోకి సాంబార్ అంటే ఇష్టమా? మీరు ఎంత ట్రై చేసినా బయట చేసిన టేస్ట్ రావట్లేదా? అయితే 10 నిమిషాలు అయిపోయే ఈ సాంబార్ రెసిపీని ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు గింజలు అండ్ ఒక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసి అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మనము చింతపండు నానబెట్టుకోవడం ఒక్కటే లేట్ అండి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా వితిన్ 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసి దగ్గరకు వచ్చేంతలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ అండ్ గరం మసాలా అన్నమాట. ఇది పొయ్యి సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా జ్యూస్ తీసి పెట్టుకున్నాను. జ్యూస్ తీసి పెట్టుకున్న చింతపండు కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని పులుపుకి తగినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ మనము మంచిగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చిక్కదనం కోసమని కొంచెం శనగపిండిని బౌల్లో కలుపుకొని అది కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే వాటర్ వేసి కలుపుకున్నాను. వేసుకొని డైరెక్ట్ ఇందులో వేస్తే మాత్రం లమ్స్ లాగా అయిపోతుంది. సో అందుకనే వాటర్లో వేసి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం కంపల్సరీ మీరు బయట టేస్ట్ చేసినట్టుగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.